ఈడీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రాజకీయ పోరాటాల కోసం ఈడీని ఉపయోగించడం అనేది అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని చెప్పింది. అలాగే కర్ణాటక ముడా స్కామ్ కేసులో లాయర్లకు సమన్లు జారీ చేయడాన్ని తప్పని కూడా పేర్కొంది సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. సో దీనికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు సుబ్రత్ పటేల్ గారు, బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఈడీ ప్రస్తుతం అసలు అవినీతిపై పనిచేస్తోందా? ఎందుకంటే ఈడీ 10 ఏళ్లలో కనుక మనం చూసినట్టయితే 5297 కేసులు నమోదు చేస్తే వీటిల్లో కన్విక్షన్స్ కేసులు 40 మాత్రమే కేవలం ఉన్నాయి. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈడీ ప్రస్తుతం అసలు అవినీతిపై పనిచేస్తుందా, లేక రాజకీయ లక్ష్యాలనే సాధించడానికి ప్రభుత్వానికి ఇది ఒక సాధనంగా పనిచేస్తుంది అనుకోవాలా? ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంకెల్ని పార్లమెంట్ లో చెప్పినటువంటివే. అవి గడిచినటువంటి 11 సంవత్సరాల్లో ఈడీని సిబిఐని దుర్వినియోగం చేసిన మాదిరి అంతకుముందు ప్రభుత్వాలు ఏవి చేయలేదని చెప్పాలి. అయితే అంతకుముందు ప్రభుత్వాలు ఏమి చేయలేదా అంటే అవి కూడా దుర్వినియోగం చేశాయి. ఇదే బీజేపీ సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వర్ణించింది. అంటే తన దాకా వచ్చేసరికి ఇప్పుడు అదే సిబిఐని ప్రత్యర్థి పార్టీల మీద, అదేవిధంగా ఈడీని ప్రత్యర్థి పార్టీలు లేదా తమకు లొంగనటువంటి పారిశ్రామిక వాణిజ్యవేత్తల మీద ఉపయోగిస్తుందనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విమర్శలు. వీటికి పరాకాష్ఠగా వాటన్నింటినీ కూడా సరైనవే అనే విధంగా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి హెచ్చరిక మనకి నిర్ధారిస్తున్నాయనేది గమనించాలి. అయితే మరి మేము అటువంటిది ఏం లేదు అని చెప్పేసి చెప్పుకునేటువంటి ఈడీ విషయానికి వస్తే ఏ విధమైనటువంటి పక్షపాతంతో, ఆశ్రిత పక్షపాతంతో ఉన్నదనే దానికి ఒక 2 ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను. అదానీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 1760 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్టుగా అమెరికాలో ఒక కేసు దాఖలైంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,500 కోట్ల రూపాయల మేరకు మద్యం స్కామ్ జరిగింది అనేటువంటిది కూడా ఆల్రెడీ అక్కడ కేసులు దాఖలై నమోదవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు స్వయంగా అక్కడ పార్లమెంట్ లో కూడా దాన్ని చెప్పారు. ఒకటి, ఆయన చెప్పినటువంటి అంశాలు ఆ సొమ్మును విదేశాలకు కూడా మళ్లించారు, దారి తప్పించారు అనేటువంటిది ఆయన చెప్పారు. ఇంతవరకు మరి నేను చెప్పినటువంటి అదానీ ముడుపుల కుంభకోణంలో కానీ, ముడుపుల యొక్క చెల్లింపు కేసులో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వైసీపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి దాని గురించి కానీ మరి ఈడీ ఎక్కడ ఈ విధమైనటువంటి కదలికలు కానీ అంత వేగం కానీ ఎక్కడ మనకి కనిపించదు. ఎందుకని అనేటువంటి సమస్య. ఎందుకని అంటే అమెరికాలో దాఖలైనటువంటి కేసులో అదానీ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో దాఖలైనటువంటి కేసులో బీజేపీకి తెర వెనుకాల నుండి గతంలో మద్దతు ఇచ్చి ఇప్పటికీ బీజేపీ టచ్ లో ఉన్నారని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ఈడీ ఎక్కడ అంత చురుగ్గా కదలట్లేదు అనేటువంటిది వస్తున్నాయి. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈడీ తన పని తాను చేయాల్సిందే, సిబిఐ తన పని తాను చేయాల్సిందే. కానీ అంతకు మించి ఒక రాజకీయ పార్టీకి ఒక జేబు సంస్థగా ప్రత్యర్థులను దెబ్బతీసేటువంటి ఒక సంస్థగా మారిందనేటువంటి దాన్ని చూసినప్పుడు ఈ రెండింటికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇప్పటికే పూర్తిగా పోయింది అనేది నేను చెప్పదలుచుకున్నా. అందుకని సుప్రీంకోర్టులో చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా అంతకుముందు మెడ్రాస్ హైకోర్టు ఈడీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసినప్పుడు ఒక పరాకాష్ఠకు చేరింది. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఈడీని తన పని తాను చేసుకొనిస్తుందా, లేకపోతే తాను చెప్పిన పని చేయమని చెప్పేసి ఇంకా పనిచేస్తుందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందనేది నా అభిప్రాయం.